మంచి సివి ఎందుకు అవసరం? రిక్రూటర్స్ సివిని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు? రిక్రూటర్స్ సివిని ఎందుకు ఇంపార్టెంట్గా చూస్తారు? హాయ్ హలో నమస్తే అందరికీ. హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ ప్రెటీ గర్ల్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో మీకు ఒక అద్భుతమైన రెజ్యూమే సివిని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసా? మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక అద్భుతమైన రెజ్యూమే సివిని తయారు చేయడం వల్ల మీ రెజ్యూమేని ప్రొఫెషనల్ అండ్ అట్రాక్టివ్గా మార్చుకోవడం ఎంత ముఖ్యమో మీకు తెలుసా? ఇంటి దగ్గర నుండే మీకు అవసరమైన బెస్ట్ రెజ్యూమే తయారు చేసుకుని టాప్ కంపెనీస్లో జాబ్స్ ఎలా సంపాదించుకోవచ్చు తెలుసా? సో మీ కెరియర్కి అవసరమైనటువంటి ఒక అద్భుతమైన రెజ్యూమే సివి ఎలా ఉంటుందో, దాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెజ్యూమేలో ఉండాల్సిన కీ సెక్షన్స్. స్టార్టింగ్లో పర్సనల్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, లింక్డ్ఇన్, పోర్ట్ఫోలియో ఉంటే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ సమ్మరీ. ఒక స్ట్రాంగ్ ఇంట్రడక్షన్ మీ రెజ్యూమ్కి చాలా అవసరం. అండ్ దెన్ స్కిల్స్, మీ టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ను హైలైట్ చేయండి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదా ఫ్రెషర్స్ అయితే ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయండి. అలాగే ఎడ్యుకేషన్ అండ్ సర్టిఫికేషన్స్, మీరు డిగ్రీ లేదా సర్టిఫికేషన్స్ మెన్షన్ చేయాలి. అలాగే మీరు రెజ్యూమేని తయారు చేసేటప్పుడు ఈ ఫార్మాటింగ్ టిప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. యూజ్ అ క్లీన్ అండ్ సింపుల్ ఫార్మాట్. టూ మెనీ కలర్స్ని లేదా ఫ్యాన్సీ ఫాంట్స్ని అవాయిడ్ చేయండి. అలాగే కీప్ ఇట్ షార్ట్ అండ్ పవర్ఫుల్. రెజ్యూమే 1 or 2 pages మాత్రమే ఉండాలి. అలాగే డెవలప్డ్, మేనేజ్డ్ అండ్ డిజైన్డ్, ఇంప్లిమెంటెడ్, అచీవ్డ్, ఇవి మీ రెజ్యూమ్ని పవర్ఫుల్గా చూపిస్తాయి. బుల్లెట్స్ పాయింట్స్ వాడండి. పారాగ్రాఫ్ అవాయిడ్ చేయండి. షార్ట్ అండ్ క్లియర్గా ఉండండి. అలాగే కీవర్డ్స్ యూజ్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్లోని ఇంపార్టెంట్ వర్డ్స్ని మీ రెజ్యూమేలో ఉండాలి. అలాగే రెజ్యూమే తయారు చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ని దయచేసి అవాయిడ్ చేయండి. టూ మచ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫాదర్ నేమ్, రిలీజియన్, మ్యారిటల్ స్టేటస్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అలాగే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్, మీ రెజ్యూమే ప్రొఫెషనల్ లుక్ తగ్గిపోతుంది వీటి వల్ల. సో అలాగే ఫేక్ ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేయొద్దు, ఎందుకంటే జాబ్ ఇంటర్వ్యూస్లో మీరు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. అలాగే ఫ్యాన్సీ ఫాంట్స్ అండ్ ఓవర్ డిజైనింగ్ చేయొద్దు. సింపుల్ అండ్ ప్రొఫెషనల్ లుక్ అయితే బెటర్. ఇలా ఒక ప్రొఫెషనల్గా అట్రాక్టివ్గా మీరు సివిని తయారు చేసుకోగలిగితే మీరు మంచి అవకాశాలు పొందగలరు. ఇప్పుడు ఈ కీ పాయింట్స్ని మీరు యూజ్ చేసుకుని మీ సివిని ప్రొఫెషనల్గా, అట్రాక్టివ్గా, పవర్ఫుల్గా తయారు చేయడం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ ఫాలో చేస్తే మీరు రిక్రూటర్స్కి స్టాండ్ అవుట్ అవుతారు. మీకోసం నా సైడ్ నుండి ఒక ఫ్రెషర్కి సంబంధించిన, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ టెంప్లెట్స్, రెజ్యూమే టెంప్లెట్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకుని మీ డేటాని జస్ట్ అలా మోడిఫై చేసుకొని చాలు. ఫినిష్. ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్లయితే తెలుసుగా, వేరేగా చెప్పాలా? ఓకే గైస్, సైనింగ్ ఆఫ్, శేషు. లవ్ యూ.